ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల చివరి వారంలో కన్యా రాశి వారిని చిన్నవారి మీ కాళ్ళు మొక్కుతారు. మీ దశ మారబోతోంది. మీరు కలలో కూడా ఊహించని మార్పులు అయితే చూస్తారు. ఏప్రిల్ నెల చివరి వారంలో కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది, మీ జీవితంలో ఎటువంటి పరిణామాలు అయితే మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు అంటే ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు. ప్రారంభించిన పనులలో శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. ఆర్థిక పరంగా స్థిరాస్తి యోగం ఉంటుంది. సృజనాత్మక పెట్టుబడులు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. శ్రీ లక్ష్మి అష్టోత్తర పఠనం మీకు ఎంతగానో మేలు చేస్తుంది. కాలం కొద్దిగా ప్రతికూలంగా ఉండడం చేత పనులలో జాగ్రత్త అవసరం. స్పష్టత లేకపోతే గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇతరుల మాటలను ఎక్కువగా పట్టించుకోకుండా కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగండి. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపైన నిలబడాలి. వారం మధ్యలో ఒక శుభ ఫలితం లభించే సూచన ఉంటుంది. శాంతంగా వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి. నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. కన్యా రాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పాలి. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. కళలు కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ కన్యా రాశి జాతకులకు శ్రీ పరాభవనామ సంవత్సరం గురుగ్రహం మరియు శనిగ్రహం సహా ఇతర గ్రహాల ప్రభావం కూడా ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం క్లియర్గా చూసేద్దామండి. ఈ కన్యా రాశి జాతకులకు ఈ సమయం కొంత ప్రతికూలత కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి శుక్రుని అనుగ్రహంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది. మరొక వైపు గురుడు ఏడాది ప్రారంభం నుండి జూన్ 2, 2026 వరకు పంచమ కోణంలో ప్రభావం చేయడం కారణంగా కొంత డబ్బును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. అయితే ఇదే సమయంలో కొంత ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 31 తర్వాత గురుడి యొక్క సంచారం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ కాలంలో మీరు అనవసరమైన ఖర్చులను ఎదుర్కొనాల్సి రావచ్చు. ఈ కాలంలో ఆర్థికపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం కూడా మీకైతే ఈ సమయంలో కనిపిస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చండి. ఈ కన్యా రాశి వారికి మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా వస్తుంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు ఏడాది పొడవున అనుకూల స్థానంలో అయితే ఉంటాడు. మరొక వైపు గురుడు ఏడాది ప్రారంభం నుండి 2 జూన్ వరకు దశమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు శుభ ఫలితాలకు అవకాశం ఉంటుంది. అయితే అక్టోబర్ 31 తర్వాత గురుడి యొక్క స్థానం మారడం కారణంగా అత్యంత బలంగా మద్దతు ఉండకపోవచ్చు. మీ యొక్క సప్తమ స్థానంలో శని సంచారం కారణంగా మీ ఇంటి వాతావరణంలో కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి జాతకులు శని ప్రభావం చూసుకున్నట్లయితే శనిదేవుని ప్రభావంతో ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ బలం లేకపోవడంతో శని ప్రభావం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ యొక్క వైవాహిక జీవితంలో విభేదాలు రావచ్చు. మీ యొక్క జాతకం ప్రభావంతో మీ జీవిత భాగస్వామికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొనవచ్చు. ఈ కాలంలో మీరు వేసే ప్రయాణాల్లో ఇతరులపైన ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా జాతకంలో శనిగ్రహ దోషం ఉన్నటువంటి వ్యక్తులు తరచుగా శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఈ రాశి వారికి కొత్త ఏడాది ఏలినాటి శని దశ లేదు. కన్యా రాశి వారికి కొత్త ఏడాది రాహు అనుగ్రహంతో సంతానపరంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఈ కాలంలో శత్రువులపైన విజయం సాధించవచ్చు. ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు ఉన్నప్పటికీ మహిళలకు గర్భ సంబంధిత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీరు విదేశీ యానం చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు విలాసవంతమైనటువంటి జీవితం కోసం కూడా అన్ని ఏర్పాట్లను చేసుకుంటారు. నిర్మాణ రంగంలో ఉండేటటువంటి వ్యక్తులకు ప్రభుత్వానికి సంబంధించిన భారీ కాంట్రాక్ట్ లభించే అవకాశం ఉంటుంది. కేతు ప్రభావం కారణంగా కన్యా రాశి వారికి పరాభవనామ సంవత్సరం మిశ్రమ ఫలితాలు అయితే అవకాశం ఉంటుంది. కేతు అనుగ్రహంతో వ్యాపారులు కొత్త ప్రణాళికలు రూపొందించే అవకాశం కూడా ఉంటుంది. దాని నుండి మంచి లాభాలు కూడా పొందవచ్చు. ఈ రాశి వారికి జనవరి, ఫిబ్రవరి 2027 నుండి మరిన్ని ప్రయోజనాలు కూడా కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి. ఈ రాశి నుండి గురుడు 4వ స్థానంలో సంచారం చేయడం కారణంగా విద్యార్థులు తాము చదివే కోర్సులో మంచి ఘన విజయం సాధించవచ్చు.
మరింత కష్టపడాల్సి ఉంటుంది. కొత్త ఏడాది ప్రారంభం నుండి జూన్ 2, 2026 వరకు విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలు. ఆ తర్వాత అక్టోబర్ 31 వరకు గురుడు బలమైన స్థితిలో ఉంటాడు. ఈ కాలంలో విద్యా కార్యకలాపాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. విదేశాలలో విద్యను అభ్యసిస్తున్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుండి జూన్ 2 వరకు సప్తమ స్థానాధిపతి గురుడు దశమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీకు వ్యాపారంలో సానుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు 11వ స్థానంలో సంచారం చేయడం కారణంగా అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో వ్యాపారులు మంచి విజయాలు సాధించే అవకాశాలు ఉంటాయి. అయితే ఏడాది పొడవునా శని సప్తమ స్థానంలో ఉండడం కారణంగా వ్యాపారులకు అనుకూలత అనేది పరిగణింపబడదు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా నూతన సంవత్సరం మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. ఈ రాశి వారికి లగ్నస్థానంలో అధిపతి ఉండే బుధుడు ఏడాది పొడవునా అనుకూల ఫలితాలను అందించనున్నాడు. అయితే బుధుడు తిరోగమనం సమయంలో మాత్రం ఆరోగ్యపరంగా కొన్ని ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి. గురు సంచారం కూడా మీకు ఆరోగ్యానికి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. అయితే జూన్ 2, 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు కూడా గురుగ్రహం కారణంగా సానుకూలమైన ఫలితాలకు అవకాశం ఉంటుంది. మరొకవైపు శనిదేవుని ప్రభావంతో కొంత బద్ధకంగా కూడా అనిపించవచ్చు. మీకు శరీరంలో అలసటగా అనిపిస్తుంది. కాబట్టి ఈ కాలంలో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఈ రాశి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ఏడాది ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. ఈ రాశి నుండి పంచమ స్థానాధిపతి అయిన శనిదేవుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం కారణంగా శుభప్రదంగా పరిగణింపబడదు. అయితే ఈ కాలంలో తమ యొక్క సంబంధాల గురించి తీవ్రంగా ఆలోచించి తమ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించే వారికి శని మద్దతు ఇవ్వగలుగుతాడు. అయితే శని 3వ స్థానంలోకి మారిన సమయంలో మీరు ఊహించినంత ఫలితం అయితే మీకు దక్కే అవకాశం కూడా కనిపిస్తోంది. చూశారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసేద్దాం. కన్యా రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. వీరు ఆవేశానికి ఉక్రోషానికి కూడా లోనవుతూ ఉంటారు. అంతేకాదండి కన్యా రాశి జాతకులు వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలు ఇతరులు గుర్తింపాలనే కోరిక వీరికి అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరి జీవితంలో చక్కగా రాణించే 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగునని భయము కూడా వీరిలో ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలను వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో అసలు ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడువేసి ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలిపట అనే లక్షణాలు కూడా కలవారికి ఉంటారు. చూశారు కదా కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.